ఈరోజు మనం ప్రస్తుతం 14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శ్వేత పాండురంగారెడ్డితో ఉన్నాం. మనం మహిళ బలమైన రాజకీయ శక్తిగా ముందుకు సాగుతున్న అభ్యర్థి అటువంటి మన శ్వేత పాండురంగారెడ్డితో ఆమెతో ఎటువంటి రాజకీయాలకు రావడానికి కారణం ఏంటిది? నేను జులకంటి శ్వేత పాండురంగారెడ్డి, శంకర్పల్లి మున్సిపల్ 14వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థిగా కౌన్సిలర్గా చేశాను. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. మళ్ళీ ఇప్పుడు ప్రజల యొక్క మద్దతుతో, వాళ్ళ సహకారంతో, వాళ్ళ ప్రేమ అభిమానాలు చూసి, వాళ్ళు మాకు ఇచ్చే సపోర్ట్ని చూసి మళ్ళీ నించుంటున్నాము. మేము ఆల్రెడీ గెలిచాము. మళ్ళీ ఇప్పుడు చాలా మెజారిటీతో గెలవాలని కోరుకుంటున్నాను. చాలా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. మళ్ళీ కౌన్సిలర్గా గెలిపిస్తే వార్డు అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తాను. అంటే మీకు ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎలా వచ్చింది? మా కుటుంబ సభ్యులు చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ఓ. ఆ సేవా కార్యక్రమానికి అధికారం తోడైతే బాగుంటుందని, ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం ఉంటుందని రాజకీయాలకు రావడం జరిగింది. రైట్. మహిళల కోసం మీరు ముఖ్యంగా ఏ అంశాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నారు? మహిళల భద్రత, ప్రతి మహిళ ధైర్యంగా జీవించే వాతావరణం కల్పించుటకు కృషి చేస్తాను. ప్రతి మహిళ ఆర్థిక వృద్ధికి కృషి చేస్తాను. ఎందుకంటే మహిళ బాగున్నప్పుడే కుటుంబం బాగుంటుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి మహిళకు చేరవేయాలని కృషి చేస్తాను. ప్రస్తుతం మీరు వార్డులలోకి వెళ్ళి ప్రచారం చేసినప్పుడు ప్రజలు మీ దృష్టికి ఎటువంటి సమస్యలు తీసుకొచ్చారు? వాటికి మీరు ఎటువంటి సమాధానం ఎదుర్కొన్నారు? వాళ్ళలో ప్రచారానికి వెళ్ళినప్పుడు కొందరు మహిళలు ధైర్యంగా చెప్పారు, "అక్క, మాకు వాటర్ ప్రాబ్లం ఉంది, మీరు తీర్చాలి." మేము కొన్ని ప్లేస్లలో ఓన్గా డబ్బులు చేసి బోర్లు వేయించి అడిగిన వాళ్ళేమో, "మీ వాటర్ తాగి మేము ఉంటున్నామమ్మా, మీరు చాలా మంచి పని చేశారు, మాకు ఇంటి ముందు రోడ్లు చేశారు, వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం అన్నీ ఉన్నాయన్నారు." కానీ రెండు వాళ్ళలో కలిసిన దగ్గర కొన్ని సమస్యలు ఉన్నాయి. వాళ్ళు అడిగారు, చాలా ప్రాబ్లమ్స్ ఇట్లా ఉన్నాయి అంటే, మేము మళ్ళీ వచ్చాక మేము చేస్తాము అని చెప్పాము. ఇంకా అందరూ మహిళలు సీసీ కెమెరాల గురించి అడిగారు. మేము ఆల్రెడీ అది అధికారుల దృష్టికి తీసుకొచ్చాము. బట్ అది కొద్దిగా ఆలస్యంగా అయింది. తప్పకుండా నెరవేరుస్తామని చెప్పాము. మెయిన్ అంటే వాటర్ ప్రాబ్లము చాలా చోట్లల్లో ఉంది. అది తీర్చడానికి మేము మళ్ళీ మీరు గెలిపిస్తే మేము కంపల్సరీగా తీరుస్తామని చెప్పాము. మేము అధికారం రాకముందు నుంచే మాకు ఉచిత వాటర్ ట్యాంకర్ ఉంది. చాలా ఈ వార్డే కాకుండా అన్ని వార్డులలోకి మా వాటర్ ట్యాంక్ వెళ్తుంది. మేము ఇంకా డ్వాక్రా గ్రూపు మహిళలు కూడా అడిగారు, మాకు ఒక భవనం కావాలి మాకంటూ. అంటే నేను ఒకవేళ గెలిస్తే ఖచ్చితంగా వాళ్లకు భవనము గురించి అధికారులతో అడగడానికి సంప్రదింపులు చేస్తాను. మాకు ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఏమన్నా ఉన్నా కూడా ముందు ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని చేస్తాను. ఇలాగా నాయకత్వం వహించడంలో మీ బలం ఏమిటి? నా బలం నా కుటుంబం, నా బలం నా వార్డు ప్రజలు. 14వ వార్డు ప్రజలకు మీరు ఇచ్చే హామీ ఏమిటి? మాటల కన్నా పనితోనే నిరూపించుకుంటాను. ప్రజలతో కలిసి పనిచేస్తూ ప్రతి కుటుంబం గర్వపడేలా 14వ వార్డును అభివృద్ధి చేస్తాను. నంబర్ 1 వార్డుగా చేస్తాను. ముఖ్యంగా మీరు మహిళలకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? మహిళలు ముందుకు వస్తే మార్పు తప్పక వస్తుంది. మీ నమ్మకం, మీ ఆశీర్వాదం నాకు అతిపెద్ద శక్తి. మనందరం కలిసి మంచి భవిష్యత్తు నిర్మిద్దాం. ఈ సంవత్సరాలు మీరు ఎటువంటి అభివృద్ధి చేయలేరు అని చెప్పి ఇతర పార్టీ వాళ్ళు విమర్శించే విధంగా మేము అడుగుతున్నారు. దానికి మీ సమాధానం ఏమిటి? మేము చేశామండి, కనిపిస్తున్నాయి కదా అన్ని. సీసీ రోడ్లు చేశాము, అండర్ డ్రైనేజ్ చేశాము, ఉచితంగా వాటర్ ట్యాంక్స్ పంపిస్తున్నాము, మా ఓన్ డబ్బులతో బోర్లు ఇచ్చాము, కొందరికి వాటర్ ఇచ్చాము. బోర్లు పడని చోట్ల కూడా మేము వాటర్ ట్యాంక్, అందులో వాటర్ రావు ఆ ప్లేస్లో అనుకున్న వారికి కూడా మేము వాటర్ ట్యాంక్స్ పంపిస్తున్నాము. ఇంకా పంపించాలి, ఎక్కువ వాళ్ళు కోరుకున్నారు కూడా అదే. ఇప్పుడు కూడా నేను వెళ్ళినప్పుడు క్యాన్వాసింగ్కి, మాకు వాటర్ ఇక్కడ పడట్లేదు కాబట్టి మీ వాటర్ ట్యాంక్స్ పంపించాలి మీరు తప్పకుండా, మాకు ఆ మాట ఇస్తే చాలు అన్నారు. అది కూడా మేము మాట ఇచ్చాము. ఇంకా వాటర్ ట్యాంక్ పెట్టి వాటర్ పంపిస్తాము అక్కడ. ఎందుకంటే బోర్లు పడవు. మేము ఇక్కడ ఈ వార్డులో ఉన్న గుడి అభివృద్ధి చేసుకున్నాము, అండర్ డ్రైనేజ్ అయిపోయింది, సీసీ రోడ్లు అయిపోయినాయి. కొన్ని చోట్ల ఉన్నాయండి. దాని గురించి కూడా మేము ఏం చేయలేదంటే ఏంటి, కనిపిస్తుంది కదా అందరికీ జనాలకు. చేయలేదని దాంట్లో అక్కడి నుంచే తిరుగుకుంటాం, మేము ఏం చేయలేదని అంటే ఎట్లా అండి? మేము చేసేది కనిపిస్తుంది కదా అందరికీ. అంతేనండి మేము చెప్పేది. మేమైతే చేశాము, మీరు చూడొచ్చు, ప్రత్యక్షంగా ఉంది.
ఎందుకు చేయలేమన్న కొన్ని దగ్గర కూడా వాళ్ళకు సమాధానం ఉంది. 2 వార్డులలో ఉన్నాయి కాబట్టి అవి కంప్లీట్ కాలేవు. మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తే మేము ఖచ్చితంగా చేస్తాము. ఎందుకు చేయమంటే ఖచ్చితంగా చేస్తాం. మహిళలు కూడా ముందుకొచ్చి చెప్పారు. అక్క మేమొచ్చి ముందుకొచ్చి చెప్పారు. అక్క మాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. అంటే నేను ఇప్పటి నుంచి నన్ను అడగండి, నేను వచ్చి చేస్తాను. ఖచ్చితంగా చూస్తాను. 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ ఏంటో నాకు చెప్పండి. ఏమేమి అవసరమో మీకు నాకు చెప్పండి అని చెప్పాను. అందరు దానికి సమాధానం చెప్పారు. ఓకే అక్క, ఇప్పటి నుంచి మిమ్మల్ని నమ్ముతున్నాము. కాబట్టి మిమ్మల్ని గెలిపిస్తాము అన్నారు. అదే నమ్మకంతోని కూడా నేను ఒకవేళ గెలిస్తే కూడా ఖచ్చితంగా నేను వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తాను. నేను కోరుకునేది ఒకటే. మీ ఆడబిడ్డగా వస్తున్నా. చేతి గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. మీ శ్వేతా పాండురంగారెడ్డి. జై కాంగ్రెస్.